భయ మండే వేసవిలో ఆహ్లాదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది భయ. అభిమానులకు ఉత్కంఠ క్షణాలను అందించేందుకు కళ్ళు చెదిరే షాట్లతో ప్లేయర్లు గ్రౌండ్ లో విన్యాసాలు చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన 17 ఐపీఎల్ ఎడిషన్ లో పలు రికార్డులు నమోదైనాయి. ఇప్పటి వరకు వాటిని ఎవరు కూడా బద్దలు కొట్టలేకపోయారు. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం మనం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలు, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీంలుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అయితే నిలవటం జరిగింది. ఈ రెండు టీంలు చెరో 5 ఐపీఎల్ టైటిల్ ను సాధించాయి. ఒకసారి ముంబై విషయాన్ని గనక 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్ ను సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే 2010, 2011, 2018, 2021, 2023లో కప్పును ముద్దాడింది. ఈ రెండు జట్ల తర్వాత స్థానంలో 3 టైటిళ్లతో కేకేఆర్ ఉంది మామ. దాని తర్వాత స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు, రాజస్థాన్, గుజరాత్ ఒక్కోసారి కప్పు కొట్టాయి మామ. అయితే లీగ్ ఆరంభం నుంచి ఉన్నప్పటికీ బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లక్నో ఇప్పటిదాకా కప్పు కలను నెరవేర్చుకోలేకపోయాయి మామ. ఇంకా అత్యధిక సిక్స్ల విషయానికి వస్తే ఐపీఎల్ లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ అత్యధిక సిక్స్లు బాది రికార్డు సృష్టించాడు భయ్య. మొత్తం 357 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత జాబితాలో టీమిండియా కెప్టెన్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 280 సిక్స్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక అత్యధిక వ్యక్తిగత స్కోర్ విషయానికి వస్తే ఐపీఎల్ లో క్రిస్ గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగి ఉన్నాడు భయ్య. ఆర్సీబీ తరపున ఆడినప్పుడు పూణే వారియర్స్ పై 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారీ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఈ రికార్డును ఎవరు కూడా ఛేదించలేకపోయారు భయ్య. బ్రెండన్ మెకలం 158, క్వింటన్ డికాక్ 140, ఏబీ డివిలియర్స్ 133, కేఎల్ రాహుల్ 132. వీళ్ళంతా క్రిస్ గేల్ స్థానం తర్వాత ఉన్నారు భయ్య. అయితే మోస్ట్ వికెట్స్ గనక ఒక్కసారి చూసుకుంటే ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు భయ్య. మొత్తంగా 205 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పీయూష్ చావ్లా 192, డ్వేన్ బ్రావో 183, భువనేశ్వర్ కుమార్ 181 వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు భయ్య. దీని తర్వాత ఎక్కువ క్యాచ్లు పట్టిన వీరుడి విషయానికి గనక ఒక్కసారి వస్తే ఈ మెగా టోర్నీలో అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు నమోదు చేశాడు భయ్య. 114 క్యాచ్లు అందుకున్న కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సురేష్ రైనా 109, కైరన్ పోలార్డ్ 103, రవీంద్ర జడేజా 103 క్యాచ్లతో ఉన్నారు భయ్య. అయితే ఐపీఎల్ లో అత్యధిక పరుగుల విషయానికి గనక ఒక్కసారి వస్తే విరాట్ కోహ్లీ 8004 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 6769 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉంటే, రోహిత్ శర్మ 6628 పరుగులు, డేవిడ్ వార్నర్ 6565 పరుగులు, సురేష్ రైనా 5528 పరుగులతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు భయ్య. ఈ సీజన్ లో వీరిలో రోహిత్ శర్మ తప్ప ఇంకే ఎవ్వరు కూడా ఆడట్లేదు. కాబట్టి ఇప్పట్లో కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం కష్టమైన పనే భయ్య. దాని తర్వాత ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని నిలిచాడు భయ్య. ఇప్పటి వరకు 264 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత స్థానాల్లో దినేష్ కార్తిక్ 257, రోహిత్ శర్మ 257, విరాట్ కోహ్లీ 252 మ్యాచ్లు ఆడారు భయ్య. అయితే అతి పెద్ద విక్టరీ గనక ఒక్కసారి చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని ముంబై ఇండియన్స్ జట్టు నమోదు చేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 146 పరుగుల తేడాతో గెలిచిన రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆర్సీబీ వేర్వేరు జట్లపై 144, 140, 138, 130 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే అత్యధిక టీమ్ స్కోర్లు గనక ఒక్కసారి చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గతేడాది ఆర్సీబీ పై 287 పరుగులు చేసింది భయ్య. దీంతో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. మరోవైపు కోల్కతాపై ఆర్సీబీ 49 పరుగులకే ఆల్అౌట్ అయింది. అయితే ఇది అత్యల్ప స్కోర్ గా నమోదవడం జరిగింది భయ్య.